హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విక్రమ్ విహారీ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే తిరుమలలో అయితే ఉన్నాం కదా. తిరుమల కొండ మీద మొత్తం చూడవలసిన ప్రదేశాలు 6 అయితే ఉంటాయి. ఆ 6 ప్రదేశాలకి ఒక్కొక్క పర్సన్కి 120 రూపీస్, 120 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు. నాన్ స్టాప్ బస్సులు అయితే ఉంటాయి. అన్ని ప్లేసులకి తిరగడానికి బస్సులు, ఇలాంటి బస్సులు చాలా అయితే ఉంటాయి. 5 నిమిషాలకు ఒక బస్సు అయితే వస్తూ ఉంటుంది ఇక్కడికి. ఈ బస్సులు దారిలో ఎక్కడ కనిపించినా కానీ ఎక్కొచ్చు, మనం ఎక్కి ఆ ప్లేసులకి అయితే వెళ్ళొచ్చు. టికెట్ అయితే అన్నిటి కలిపి 120 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అయితే నేను మెయిన్ టెంపుల్ ఉంది కదా, శ్రీవారి టెంపుల్, ఆ టెంపుల్కి బయటికి రాగానే మనకి బయట పక్కే బస్సు అయితే కనిపించింది. బస్ స్టాండ్ చిన్నది, దాన్ని బాలాజీ బస్ స్టాండ్ అంటారు. అక్కడ కూడా బస్సులు ఆగుతాయి. సో ఆ బాలాజీ బస్ స్టాండ్ దగ్గర నేను టికెట్ తీసుకొని బస్సు అయితే ఎక్కాను. బస్సులో కూడా టికెట్లు ఇస్తారు. ఇంకోటి ఏంటంటే స్టాప్ మనకి అన్నదాన సత్రం ఉంది కదా, అన్నదాన సత్రం ఇదంతా అదే. అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఇంకో స్టాప్ ఉంటుంది. కొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తారు. ఈ 2 స్టాపుల్లో బస్సు ఎక్కడైనా ఎక్కొచ్చు. ఇక్కడ నుంచి మనకి జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం ప్లేసులు 6 ప్రదేశాలు. ఎందుకంటే ఒకటి స్ట్రైట్ ఉంటుంది, ఒకటేమో లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి. ఇటు 4 ప్లేసులు ఉంటాయి, అటు 3 ప్లేసులు ఉంటాయి. కానీ మొత్తం ఈ అడవిలోనే ఉంటుంది. ఈ శేషాచలం అడవుల్లోనే ఈ ప్లేసులు అన్నీ ఉన్నాయి. ఇంకా మనం వెళ్ళలేని ప్లేసులు కూడా చాలా ఉంటాయి. గాయస్, మనం 2 బస్సులు అయితే మారాలి. మొదట ఏంటంటే శ్రీవారి పాదాల దగ్గరికి వెళ్ళే బస్సు ఒకటి ఎక్కాలి, మళ్ళీ బాలాజీ బస్ స్టాండ్ దగ్గరికి రావాలి. తర్వాత పాప వినాశనం బస్సు అయితే ఎక్కాలి. ఇలా 2 చేంజ్ అవ్వాలి. మనకి ఫస్ట్ శిలాతోరణం వచ్చింది కదా, శిలాతోరణం పక్కనే చక్రతీర్థం కూడా ఉంటుంది. ఆ 2 ప్లేసులు ఏంటంటే రిటర్న్లో చూసుకోవాలి. ఫస్ట్ వెళ్ళాల్సింది శ్రీవారి పాదాల దగ్గరికి, అక్కడికి వెళ్ళి రిటర్న్లో చూద్దాం. గాయస్, ముందైతే మనం శ్రీవారి పాదాల దగ్గరికి అయితే వచ్చాము. శ్రీవారి పాదాలు అయిపోగానే మళ్ళీ రిటర్న్లో ఇక్కడికే వచ్చి బస్సు ఎక్కితే శిలాతోరణం ఇందాక చూపించా కదా మీకు స్టార్టింగ్, శిలాతోరణం అక్కడ నుంచి పక్కనే చక్రతీర్థం. ఈ 3 ప్లేసులు ఒక ట్రిప్లో కంప్లీట్ అయిపోతాయి. ఒక ట్రిప్ అంటే ఒక బస్కి. అక్కడ నుంచి వేరే బస్కి మళ్ళీ జపాలి తీర్థం కానివ్వండి, వేరే ప్లేస్లు అవి ఉన్నాయి. ఆ తర్వాత ముందు శ్రీవారి పాదాలు చూసుకొని వచ్చేద్దాం. శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి చాలా మంది భక్తులు అయితే ఉన్నారు, చూసారా. సో అందరూ కూడా ఫస్ట్ శ్రీవారి పాదాలు విజిట్ చేసి మళ్ళీ రిటర్న్లో బస్సు ఎక్కుతున్నప్పుడు ఏంటంటే దారిలో శిలాతోరణం, చక్రతీర్థం ఈ 2 ప్లేసులు చూసుకుని అయితే అటు వెళ్ళిపోతారనమాట. అందుకే ఫస్ట్ ఇక్కడికైతే వచ్చాను నేను. సో ఈరోజు భక్తులు అయితే చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనకి సమ్మర్ కదా, హాలిడేస్ అవడం వల్ల భక్తులు అయితే చాలా మంది వచ్చారు. ఇక్కడ ఒక 10 నిమిషాల టైం అయితే పడుతుంది. మనకి శ్రీవారు అంటే స్వామివారు వైకుంఠం నుంచి మొదటి పాదం ఇక్కడే పెట్టారు. అందులోనూ ఈ తిరుమలలో, ఇక్కడ మనకి తిరుమల కొండలు అన్నిటికంటే చాలా ఎత్తైన కొండ, కొన్ని వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుంచే మనకి తిరుమల మొత్తం కనిపిస్తుంది. ఇదిగోండి స్వామివారి పాదాలు. ఇక్కడ వచ్చేసరికి ఒక గాజు గ్లాసులో అద్దంలో పెట్టయితే ఉన్నాయి. మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ కొన్ని అవి కూడా తీసుకుని వెళ్తున్నారు, చూసారా చాలామంది. అదిగోండి లోపల అద్దంలో ఎక్కడ ఉంటాయి. ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా వస్తే మీకు తెలుస్తుంది. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నారు. అదిగోండి అవి శ్రీవారి పాదాలు అనమాట, నిజమైన స్వామివారి పాదాలు. గాయస్, మనం శ్రీవారి పాదాలు చూసుకొని మళ్ళీ మనం ఎక్కడైతే బస్సు దిగామో అక్కడికే రావాలి. బస్ స్టాప్ అయితే ఉంటుంది ప్రతి చోట. ఇక్కడ మనకి మళ్ళీ బస్సు వచ్చినప్పుడు 5 నిమిషాలకు ఒకసారి బస్సు అయితే వస్తుంది. మళ్ళీ అదే బస్సు ఎక్కితే ఇప్పుడు రిటర్న్లో మనం శిలాతోరణం, చక్రతీర్థం అయితే కవర్ చేసుకోవచ్చు. ఫస్ట్ శ్రీవారి పాదాలు. అలా ఈ జర్నీలో మనం 3 ప్లేసులు అయితే కవర్ అయిపోతాయి. మళ్ళీ మనం తిరుమల వెళ్ళి వేరే బస్సు అయితే ఎక్కాలి. అది పాప వినాశనం దగ్గరికి అయితే తీసుకెళ్తుంది. అక్కడ మళ్ళీ మనం జపాలి తీర్థం కానివ్వండి, ఆకాశగంగా, ఇలా కొన్ని ప్లేసులు అయితే ఉంటాయి. మొత్తం అవన్నీ కూడా ఆ జర్నీలో చూపిస్తా. ఓకే గాయస్, మనం శిలాతోరణం దగ్గరికి అయితే వచ్చాము రిటర్న్లో. అయితే ఇక్కడ మనకి ఓన్ వెహికల్ ఉంటే ఈ కొండ మీద ఉన్న ప్లేసులు మొత్తం మన వెహికల్లోనే చూడొచ్చు. ఒకవేళ మనం ఇంటి దగ్గర నుంచి ట్రైన్కో బస్సుకో వచ్చామంటే కన్ఫామ్గా మళ్ళీ ఇక్కడ కూడా టికెట్ తీసుకొని బస్సులు అయితే ఉంటాయి. ఇంకా బస్సులోనే ఈ ప్లేసులు మొత్తం కవర్ చేయాలి మనం. ఇది ఇక్కడ బస్ స్టాప్ మొత్తం అంటే ఓపెన్ ప్లేస్ లాగే ఉంటుంది. ఇవన్నీ ఎవరైతే టూరిస్టులు ఉన్నారో, సమ్మర్ కదా చాలామంది వస్తున్నారు, అందుకని మొత్తం వెహికల్స్ ఎక్కువగా ఉన్నాయి. సో మీకు దూరంగా కనిపిస్తుంది చూసారా, అదే శిలాతోరణం. దగ్గర 150 కోట్ల సంవత్సరాల కంటే ముందుగానే ఇవైతే ఏర్పడ్డాయని చెప్తారు. కొంతమంది శాస్త్రవేత్తలు కూడా ఇక్కడ పరిశోధనలు అయితే జరిపారు. ఇదంతా కూడా ఈ ప్లేసు ఎప్పుడైనా చూడండి, వర్షాలు పడినా పడకపోయినా తిరుమల కొండ వరకు ఎప్పుడు గ్రీనరీగానే ఉంటుంది. అంత పచ్చగా ఉంటుంది మొత్తం కూడా. ఇక్కడ మీకు చరిత్ర కూడా రాసి ఉంటుంది. ఇదిగోండి అపూర్వ శిలాతోరణం ఉంది కదా. ఇలాంటి ప్లేసులు మొత్తం కూడా 2 ఉన్నాయి. ఒకటి అమెరికాలో ఉంది, 2 మన ఇండియాలోనే ఉంది. 150 కోట్ల సంవత్సరాల కంటే ఎంతో ప్రాచీనమైనవి. దీని పొడుగు 25 అడుగులు ఉంటుంది, హైటు 10 అడుగులు. సో మనకి కావాల్సిన చరిత్ర మొత్తం కూడా అక్కడ బోర్డు మీద రాసింది. ఇదే శిలాతోరణం, అక్కడి నుంచి ఈ చివరి దాకా. సో ఇక్కడే మీరు ఫోటోలు, వీడియోలు అన్నీ తీసుకుంటారు. చూసారా చాలామంది భక్తులు కూడా ఉన్నారు. సో ఇంకా ఇక్కడ ఫోటోగ్రాఫర్ కూడా ఉంటారు. మీకు ఏమైనా ఫోటోలు కావాలంటే వాళ్ళు అడిగి కూడా తీసుకోవచ్చు. శిలాతోరణం చూడండి, ఇక్కడ కూడా స్వామివారి పాదాలు ఉన్నాయని చాలామంది చెప్తూ ఉంటారు. కాకపోతే అక్కడ లోపలికి మనల్ని ఎలా చేయనివ్వడం వల్ల ఇంక ఈ బయట నుంచే ఓపెన్ ప్లేస్లో నుంచి ఎక్కడి నుంచే చూడాలి, ఎంత దూరమైన. అదిగోండి కొంచెం దూరంగానే ఉన్నాయి.
ఫ్రెండ్స్ మనకి శిలాతోరణం చూసిన తర్వాత కొంచెం ముందుకు రాగానే మనకి చక్కెర తీర్థం కూడా ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి 300 మీటర్ల దూరంలో చక్కెర తీర్థం అయితే ఉంటుంది. అసలు ఇలాంటి చక్కెర తీర్థం అసలు మన ప్రపంచంలోనే ఎక్కడా లేదని చెప్తారు. ఒక్కసారి అందులో దిగి ఒక్క చుక్క మన తల మీద చల్లుకున్నా కానీ మన పూర్వీకులకు కూడా మోక్షం వస్తుందంట. అలాంటి అద్భుతమైన తీర్థం ఇక్కడ మాత్రమే, తిరుమలలో మాత్రమే ఉంది, ఇంకా ఎక్కడా లేదు. అయితే ఇక్కడ ఏంటంటే శ్రీ మహావిష్ణువు గారి సుదర్శన చక్రాన్ని కడుగుతున్నప్పుడు చేజారిపోయి ఇక్కడ పడిందని చెప్తారు. అప్పుడు ఈ గుండం మొత్తం కూడా ఈ చక్ర తీర్థం అనేది మొత్తం ఇలా ఏర్పడిందని చెప్తారు. ఇంకోటి ఏంటంటే రాక్షసులను చంపిన తర్వాత సుదర్శన చక్రంతో దాన్ని కడగడానికి ఇక్కడికైతే వస్తారంట. అప్పుడు కడుగుతున్నప్పుడు మళ్ళీ ఈ గుర్తులు ఏర్పడ్డాయని మొత్తం కూడా 2 చరిత్రలు అయితే చెప్తారు. ఇక్కడికి సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఒక ఫెస్టివల్ లాగా చేస్తారు. వర్షాలు పడినప్పుడు ఒక వాటర్ ఫాల్ లాగా లోపల రాళ్ళలో నుంచి అయితే నీళ్ళు వస్తాయి. ఇది మొత్తం కూడా నిండిపోతుంది. అప్పుడు ఒక రోజు మాత్రమే సంవత్సరంలో దీని లోపలికి ఎలా చేస్తారు. అప్పుడు ఇక్కడ భక్తులు స్నానాలు చేసి ఆ నీళ్లు తల మీద చల్లుకుంటారు. అప్పుడు వాళ్ళ పూర్వీకులకు కూడా మోక్షం కలుగుతుందని చెప్తారు. అలాంటి గొప్ప చరిత్ర ఈ చక్ర తీర్థానికి అయితే ఉంది. ప్రపంచంలో ఇది ఒక్కటే ఉంది. ఫ్రెండ్స్, ఈ 3 ప్లేసులు కవర్ చేసిన తర్వాత మళ్ళీ మనం తిరుమలకి వెళ్ళాలి. తిరుమలకి వెళ్ళి అక్కడ మళ్ళీ వేరే బస్సు ఎక్కాలి. ఇప్పుడు మనం ఎక్కిన బస్సు శ్రీవారి మెట్టు. తర్వాత ఎక్కాల్సిన బస్సు వచ్చేసరికి పాప వినాశనం అని బోర్డులు అయితే ఉంటాయి బస్సుకి ఫ్రంట్ సైడ్. సో పాప వినాశనం బస్సు వెళ్తున్నప్పుడు ఆ బస్సు ఎక్కాలి. 2 బస్సులు ఎక్కినప్పుడు కూడా టికెట్ ఒకసారి తీసుకోవాలి మనం, 120 రూపీస్ మొత్తం అన్నిటికి కలిపి. వాళ్ళు ఫస్ట్ మీరు ఏ ట్రిప్ అయితే వెళ్తారో ఆ ట్రిప్కే బస్సులో టికెట్ అయితే ఇస్తారు. ఇక ఎక్కడికి వెళ్ళినా కానీ అదే టికెట్ అయితే చూపించండి. ఇక్కడ నుంచి ఆ ప్లేసు ఒక 15 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. సో దారిలో మనకి ఏంటంటే మొత్తం కూడా ఇప్పుడు మనకి హాతీరామ్ బావాజీ గారి సమాధి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి అది. సో ఈ ప్లేస్లన్నీ కూడా ప్రతి ఒక్కళ్ళు రిటర్న్లో చూస్తారు. డైరెక్ట్గా ఫస్ట్ చివరిలో ఏ ప్లేస్ అయితే ఉందో అక్కడికి వెళ్ళిపోతారు. చూసారు కదా, ఈ ప్లేస్లోనే అవే. ఇప్పుడు మనం శ్రీవారి మెట్టు దగ్గరికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఫస్ట్ శ్రీవారి మెట్టు చూసుకొని వెనక్కి వచ్చినప్పుడు దారిలో శిలాతోరణం చక్ర తీర్థం చూసుకున్నాము. సేమ్ అలాగే మళ్ళీ వేరే బస్సు ఎక్కినప్పుడు కూడా డైరెక్ట్ ముందు ఏ ప్లేస్ అయితే స్టార్టింగ్ చివరిలో ఉంటుందో ఆ పాప వినాశనం దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి రిటర్న్లో వచ్చేటప్పుడు ఈ ప్లేస్లు మొత్తం కూడా కవర్ చేయాలి. ఏమేం ప్లేస్లు, ఇప్పుడు హాతీరామ్ బావాజీ గారి సమాధి అయితే వెళ్ళింది కదా అది, తర్వాత ఆకాశగంగ కానివ్వండి, అక్కడ నుంచి మళ్ళీ కొంచెం ముందుకు రాగానే మనకి జపాలి తీర్థం. ఇదిగోండి, ఇది కరెక్ట్గా టర్నింగ్లో ఉంటుంది. జపాలి తీర్థం వచ్చేసరికి కొంచెం లాంగ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్స్ దాకా నడవాలి అడవి లోపలికి. ఒక గంట 1 అవర్ జర్నీ అయితే పడుతుంది. ఇక్కడికి ఎటువంటి వెహికల్స్ లోపలికి ఇంకా అలౌ చేయరు. ఇదిగోండి, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగోండి శ్రీ జపాలి హనుమాన్ మందిరం ఉంది కదా, ఇదొకటే కొంచెం లాంగ్. మిగతా ప్లేసులు మొత్తం కూడా రోడ్డుకి పక్కనే ఉంటాయి. సో బస్సులు ఇక్కడికే వస్తాయి. రిటర్న్లో వచ్చే బస్సులు ఆపుకొని ఎక్కడమే. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మనకి ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళామంటే మెయిన్ పాప వినాశనం అయితే వస్తుంది. ఇప్పుడు మనం వెళ్తుంది అక్కడికే. ఫ్రెండ్స్, మనం చాలా దూరం ప్రయాణించిన తర్వాత పాప వినాశనం దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ చాలా మంది భక్తులు అయితే ఉంటారు. తిరుమల మొత్తం మీద ఎక్కువ మంది భక్తులు ఉండేది ఇక్కడే. సో తిరుమల కొండ మీద ఏ ప్లేస్ చూసినా చూడకపోయినా పాప వినాశనం మాత్రం ఖచ్చితంగా విజిట్ చేస్తారు. ఎందుకంటే పాప వినాశనం వచ్చేసరికి ఇక్కడ సాక్షాత్తు స్వామివారు వెంకటేశ్వర స్వామి వారే ఇక్కడ స్నానం చేశారని అయితే చెప్తూ ఉంటారు చరిత్రలో. ఇంకోటి, ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే తిరుమల గుడిలో స్వామివారి పాదాల దగ్గర నుంచి ఈ నీళ్ళు అయితే ఒక ఊటలాగా ఉద్భవించాయట భూమి లోపల నుంచి. అక్కడ స్టార్టింగ్ అయ్యి ఇక్కడ దాకా వస్తాయని చెప్తారు. అందుకే ప్రతి ఒక్కళ్ళు భక్తులు ఇక్కడికి వచ్చి స్నానం అయితే చేస్తారు. ఇంకోటి ముఖ్య కారణం ఏంటంటే స్వామివారు ఇక్కడ స్నానం చేసేదన్నది. అందుకోసమే ఇక్కడ భక్తులు కూడా వచ్చి స్నానం చేసే వెళ్తారు అక్కడికి. ఫ్రెండ్స్, అయితే ఇక్కడ 365 రోజులు వాటర్ ఇలా వస్తానే ఉంటాయి. అందరూ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు భక్తులు ఖచ్చితంగా ఇక్కడ స్నానం చేసుకొని తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్తారు. కొంతమంది కుదిరిన వాళ్ళు అక్కడ కోనేరులో మునిగి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మళ్ళీ స్నానం చేస్తారు. ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళైతే చేస్తారు. చూసారా వాటర్ ఎలా వస్తున్నాయో పైనుంచి అలా పడతానే ఉంటాయి. భక్తులు అక్కడే స్నానాలు చేస్తారు. ఫ్రెండ్స్, పాప వినాశనం చూడగానే అక్కడ నుంచి మళ్ళీ మనం బయటికి వచ్చి మళ్ళీ బస్సులు అక్కడే ఉంటాయి బయట. అదిగోండి, ఇక్కడే బస్సులు ఎక్కామంటే ఇక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ ప్లేసు ఆకాశగంగ. ఆకాశగంగ కూడా చాలా ప్రత్యేకమైంది. భక్తులు ఇక్కడ కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు. ఆకాశగంగ వచ్చేసరికి మనకి మెయిన్ టెంపుల్ దగ్గర నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఇక్కడ ఒక పుష్కరం పాటు అంజనాదేవి గారు అయితే తపస్సు చేశారంట. తపస్సు చేసి ఆంజనేయ స్వామిని ఇక్కడే గర్భాన్ని అయితే ధరించింది. అలాంటి అద్భుతమైన ప్లేసే ఈ ఆకాశగంగ. ఫ్రెండ్స్, అయితే ఆకాశగంగ నీళ్లతోనే స్వామివారికి అభిషేకానికి 3 పాత్రల నిండా ఆకాశ తీర్థాన్ని నంబి వంశస్థుల వారు తీసుకుని వెళ్తారంట అభిషేకం చేయడం కోసం. ఇక్కడ నుంచే ఈ వాటరే స్వామివారికి ఉపయోగిస్తారు. ఎప్పటికీ కూడా ఈ నీళ్ళతోనే అభిషేకం చేస్తారు.
ఫ్రెండ్స్ అక్కడ నుంచి మనం కొంచెం ముందుకు రాగానే మనకి హాతిరామ్ బావాజీ గారి జీవిత చరిత్ర అంటే ఆయన సంబంధించిన సమాధి కూడా ఇక్కడే ఉంటుంది. ఇది వేణుగోపాల స్వామి ఆలయం అని కూడా అంటారు. ఇక్కడ మీరు ఆయన అయ్యింది సజీవ సమాధి, స్వామివారితో పాచికలాడిన ప్లేస్ కూడా మనకి మెయిన్ టెంపుల్ పక్కనే ఉంటుంది, ఆయన ఇల్లు కానివ్వండి మొత్తం. సో ఆయన ఎప్పుడు కూడా స్వామివారికి సేవ చేసుకుంటూనే ఉంటారు. అయితే ఆయన తెలుగు వ్యక్తి కాదు, ఆయనది వేరే రాష్ట్రం. అయితే మన తిరుమల వచ్చి ఎన్నో సంవత్సరాలు స్వామివారికి సేవ చేసుకొని స్వామివారు పాచికలాడింది ఎక్కువగా స్వామివారు కనిపించేది కూడా ఈయనకే. అలాంటి గొప్ప వ్యక్తి ఆయన సజీవ సమాధి అయ్యారు. ఇదిగోండి ఆయన శిష్యులు ఇప్పుడు ఇక్కడ ఉంటారు. ఇప్పుడు కూడా ఆయన మనకి ఒక ఆకైతే ఇస్తారు, దాన్ని మనం తినుకుంటూ అయితే వెళ్ళాలి. చూసారు ఎట్లా ఉందో. ఈ ప్లేస్ కూడా మర్చిపోకుండా విజిట్ చేయండి. తర్వాత ఫ్రెండ్స్ అక్కడ నుంచి కొంచెం ముందుకు రాగానే మీకు టర్నింగ్లో జపాలి తీర్థం అని ఒక ప్లేస్ చెప్పా కదా, మనకి తిరుమలలో చూడవలసిన ప్రదేశాలు ఇది కూడా ఒకటి. జపాలి తీర్థం చాలా అంటే చాలా ఫేమస్. ఇంకోటి ఏంటంటే ఆంజనేయ స్వామి పుట్టింది ఇక్కడే అని చెప్తారు. ఎందుకంటే చాలా గ్రంథాల్లో అంట ఆంజనేయ స్వామి పుట్టింది సుమేరి పర్వతం అని ఒక గ్రంథంలో అయితే రాసింది. అయితే ఆ సుమేరి పర్వతం ఎక్కడ ఉందని చూస్తే తిరుమలలో ఇదే జపాలి తీర్థం, దీన్నే సుమేరి పర్వతం అంటారు. ఇక్కడే స్వామివారు పుట్టారని చెప్తారు. సో ఇక్కడ మనకి చిన్న చిన్న ఉడతలు అవి కూడా ఉంటాయి, వాటికి మనం ఫుడ్ తినిపించవచ్చు. ఇక్కడ మళ్ళీ చెట్టుకి ఒక వినాయకుడి స్వామి విగ్రహం కూడా, ఎట్లా అంటే చెట్టు లోపల స్వయంభూ విగ్రహం కూడా ఉంటుంది. లోపల స్వామివారు ఉంటారు, లోపల కానీ కెమెరాలు ఎలా లేవు. ఓకే, సో ఈ వీడియో ఎంతమందికి నచ్చింది లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియోస్ కోసం వెయిట్ చేయండి కొంచెం. ఓకే, మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. మీ విక్రమ్ విహారీ.